అంటే ఇట్లా ఎక్స్ట్రా ఆక్సిలరీ లైట్స్ వేపిస్తే మీ బండి రిజిస్ట్రేషన్ కాదు. వెయిట్ స్పీడ్ది పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ ఇది. అయితే అడ్రస్ ప్రూఫ్ అయితే ఉంటుందో దానిలో చిన్న ఎర్రర్ ఉండే, దానికి ఒక అప్డేట్ వచ్చింది, ట్రిపుల్ డాష్ అప్డేట్ అని చెప్పి. ఇది పెద్దదాన్ని అయిపోయినా కానీ నేను. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. గుడ్ మార్నింగ్ అందరికీ. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ లేవగానే నేను ఒక అప్డేట్ చూసిన నా ఫోన్లో. ఇది రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించింది. సో మన రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 అయితే ఉందో దానికి ఒక అప్డేట్ వచ్చింది, ట్రిపుల్ డాష్ అప్డేట్ అని చెప్పి. ఇది ఏమంటుందంటే ట్రిపుల్ డాష్ డిస్ప్లే సాఫ్ట్వేర్ అప్డేట్ వర్షన్ 01.53 ఈజ్ అవైలబుల్ ఫర్ యువర్ ట్రిపుల్ డాష్ అండ్ ఇస్ రెడీ టు ఇన్స్టాల్. సో ఏం లేదు, మనం మన బైక్ని ఫస్ట్ ఫోన్ నుంచి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసి మనం ఇక్కడ ఇన్స్టాల్ అని కొట్టినాం అనుకోండి, చెప్తుంది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ సాఫ్ట్వేర్ అప్డేట్, ప్లీజ్ ఫాలో ద బిలో ఇన్స్ట్రక్షన్స్. సో నేనైతే అప్డేట్ కొడుతున్నా. ఇవన్నీ క్రైటీరియాస్ దే ఆర్ మీటింగ్. అది చూడండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటుంది. ఎంత ఉంది డౌన్లోడ్ సైజ్? డౌన్లోడ్ సైజ్ చూపెట్టలేడు, కాకపోతే ఫాస్ట్ డౌన్లోడ్ అవుతుంది. 100% అయిపోయింది, 5 out of 5. సాఫ్ట్వేర్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ డన్. అసలు నేను చేంజెస్ ఏంది, అసలు ఏమి ఇవ్వలేడు, ఏం చేంజెస్ అయినాయి అన్నది. ట్రిపుల్ డాష్ ఆఫ్ అయిపోయింది. సో ఫర్మ్వేర్ వర్షన్ అయితే అప్డేట్ అయిపోయింది. అయితే ఈ ట్రిపుల్ డాష్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇది ఫ్లిక్కర్ అయితే ఉంటుంది. ఇప్పుడు లైట్ని బట్టి ఇది ఫ్లిక్కర్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ కెమెరా నేనైతే యూజ్ చేస్తున్నా DJI Osmo Action 4, దీంట్లో ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే మనం GoPro యూజ్ చేస్తాం కదా, GoProలో ప్రాబ్లం అవుతుంది, ఫ్లిక్కర్ అయితే ఉంటుంది. కొన్ని వీడియోస్ చూసినా నేను, దానిలో 50 Hz పెట్టుకుంటే ఫ్లిక్కర్ కాదని చెప్పి. కానీ 50 Hz పెట్టుకుంటే కొన్ని సిచ్యువేషన్లలో స్క్రీన్ అంతా బ్లాంక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం యాంగిల్ ఇట్లా నిలబడి ఇట్లా చూస్తున్నాం అనుకో, ఇలాంటి యాంగిల్లో బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ ఇలాంటి యాంగిల్లో వచ్చేస్తుంది. మళ్ళీ ఒకవేళ లైట్ అనేది డైరెక్ట్ దీని మీద పడితే కూడా అది బ్లాక్ అయిపోతుంది. సో అది సొల్యూషన్ కాదు, వీళ్ళే దీనికి ఏదైనా అప్డేట్ లాంచ్ చేయాలి. అప్డేట్ లాంచ్ చేస్తే అప్పుడు అది ఫ్లిక్కర్ కాకుండా ఉంటుంది. లేకుంటే మన కెమెరాలో ఫ్లిక్కరింగ్ అయితే ఉంటుందో అది ఆటోలో పెట్టుకోవాలి. ఆటోలో పెట్టుకుంటే అట్లీస్ట్ కొంచెం సేపటి దాకా అయినా సరే ఫ్లిక్కర్ కాకుండా ఉంటుంది. ఒకవేళ ఫ్లిక్కర్ అయినా కానీ మనకు కంటిన్యూస్గా డిస్ప్లే అనేది కనిపిస్తుంది, మొత్తం బ్లాక్ అయితే అయిపోదు. సో అప్డేట్ అయిపోయింది. కానీ ఫస్ట్లీ అందరికీ హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో ఈరోజు మార్నింగే మీరు వీడియోలో చూసి ఉంటారు, మన హిమాలయన్ 450కి అప్డేట్ వచ్చింది, ఫర్మ్వేర్ అప్డేట్. దాంట్లో టెంపరేచర్ అనేది, అంటే ఇంజన్ టెంపరేచర్ అనేది కూడా చూపిస్తుంది. కానీ మన హిమాలయన్లో ఇంకో చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే మన లైట్స్ అవన్నీ ఇన్స్టాల్ చేయించినప్పుడు అంబియంట్ సెన్సర్ ఉంటుంది కదా, అది పనిచేయడం ఆగిపోయింది. సో ఒకసారి అది కూడా చూపెట్టాలి. అదే కాకుండా ఈరోజు మన బైక్ది రిజిస్ట్రేషన్, అండ్ దీనికి ఆల్రెడీ నేను ఒక నెంబర్ కూడా, ఒక ఫ్యాన్సీ నెంబర్ కూడా బిట్టింగ్ చేసిన, అండ్ ఆ నెంబర్ కూడా వచ్చేసింది. స్లైట్ ఫ్యాన్సీ నెంబర్, మరీ అంత గ్రేట్ ఫ్యాన్సీ నెంబర్ కాదు, సంథింగ్ వెరీ రిలేటెడ్ టు మై లైఫ్. ఆ నెంబర్ వేపియాలని చెప్పి అనుకుని ఆ నెంబర్ తీసుకున్నా కూడా. సో ఇప్పుడు మనం కరెంట్లీ మన బైక్ తీసుకొని RTO దగ్గరికి వెళ్దాం, మన KPHB RTO, అక్కడ రిజిస్ట్రేషన్ చేపిద్దాం. అండ్ ఫస్ట్లీ బండి నా పేరు పైన లేదు, శ్వేత పేరు పైన ఉంది. సో నేనున్నా లేకపోయినా శ్వేత మాత్రం కంపల్సరీ ఉండాలి. శ్వేతని తీసుకొని, శ్వేతదనమాట బండి, శ్వేత పేరు పైన రిజిస్ట్రేషన్ చేపిద్దాం ఈరోజు. పదండి. ఇప్పుడు ఈ కెమెరాలో చూడండి, యాక్చువల్గా GoPro ఉంటే మనకి ఇగో ఇట్లా ఒక యాంగిల్లో మాత్రం బ్లాక్ అయిపోతుంది చూడండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇది ఆటో సెట్ చేసిన నేను, రిఫ్రెష్ రేట్ అనేది. ఈ డిస్ప్లేలో అప్డేట్ ఎప్పుడు వస్తుందో, డిస్ప్లేలో అప్డేట్ వచ్చేదాకా మనకి ఇదే ప్రాబ్లమ్. ఒక యాంగిల్లో బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి మొత్తం బ్లాక్ వైట్. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జోకీ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. మనం RTO ఆఫీస్కి, KPHBది. ఇక్కడ మన బైక్ ఈరోజు సావిత్రికి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోతే మనం ఇక ఫ్రీగా ఉండొచ్చు, బండి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళొచ్చు, టెన్షన్ ఉండదు. మొన్న నేను బెంగళూరు అయినప్పుడు కూడా నాకు మొత్తం టెన్షన్ ఉండే. అరే ఎవరైనా పట్టుకొని అరే రిజిస్ట్రేషన్ కాని బండి తీసుకొచ్చినాం ఇక్కడ దాకా అని చెప్పి అడుగుతారేమో అని చెప్పి. అడిగినా ఏం కాదు, మనం మాట్లాడేదాన్ని బట్టి మేనేజ్ చేయాలి. లేకుంటే వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి. మీకు తెలియదు ఏముంది. శ్వేత ఉందా పాన్ కార్డ్ జిరాక్స్? లేదా ఇక్కడ తీసుకో పాన్ కార్డ్ జిరాక్స్. ఎందుకు ఫోటో తీసుకుంటున్నా నేను? పాన్ కార్డ్ జిరాక్స్ తీసుకో. ఇగో ఇదే మన RTO ఆఫీస్, చాలా చిన్నది అన్ని RTO ఆఫీసులలో. అండ్ ఈరోజు రిజిస్ట్రేషన్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ సైడ్ నుంచి ఒక మీడియేటర్ ఉన్నాడు, ఆయననే చేస్తాడు. దిగుశ్వేత అక్కడ జిరాక్స్ తీసుకో. సరే మేము ముందుకు వెళ్తాం. ఏం కావాలి నీకు? పాన్ కార్డ్ నాది ఉంది. ఓకే, రిజిస్ట్రేషన్కి ఇక్కడ బండి లోపల పెట్టాలి. ఇక్కడ పెడదాం, జాగా చూసుకొని పెడదాం. అక్కడ పెడదాం. ట్రాంప్ ర్యాలీ ఎక్స్ప్లోరర్ 1200cc. ఫోటో దిగాలా? ఇప్పుడు నువ్వు ఒక ఫోటో దిగాలి. డాక్యుమెంట్స్ అంతా రెడీ ఉన్నాయి. ఫోటో అయిన తర్వాత ఐ థింక్ చాసిస్ నెంబర్ ఏదో చేస్తారు. ఓకే, ఒకసారి అక్కడ కూడా చూస్తారు. లైన్ తక్కువ ఉంటే లోపల కూడా ఇంకో లైన్ ఉందంట, అక్కడ తక్కువ ఉంటే అక్కడ నిలబడు, లేకుంటే ఇక్కడ నిలబడు. క్యాండీ ఇచ్చాలో నీకు ఇప్పిస్తా. కొబ్బరి బండి అవుతాను.
నీకేం కావాలి చెప్పు. ఏం కావాలి? అదేంటిది అది? కొబ్బరి బొండనా? తాగుదాం. అక్కడ లైన్ చేసి వచ్చి తాగుదాం. డ్రైవింగ్ టెస్ట్ ఏదైనా ఉంటే ఇక్కడ లోపల చేస్తారు. ఇక్కడ చూడండి సింబల్స్ అన్నీ ఉన్నాయి. మనం ఏదైతే ఇక్కడ డోన్స్ ఉన్నాయి. ఇది బేసిక్గా చాలామంది ఫాలో అయ్యారు. ఇప్పుడు ఇక్కడ దాకా రావాలి ఫోటో దిగడానికి. ఇక్కడ ఉంది, ఆడైనా వెనకాల ఉంది. లైన్ పెద్దగా ఉంది ఈరోజు. చలో మనం బైక్ కొబ్బరి బొండలు ఇదాను. చెప్పు. చలో ఒకటే ఉంది లైన్, ఇది ఒకటే లైన్. నువ్వు దగ్గర ఉన్నప్పుడు ఫోన్ చేయ నాకు. సరే క్యాండీ కోసం. క్యాండీని కొబ్బరి బొండ వాటర్ తాగు, ఎంజాయ్ చేసుకో. నీకు ఎంత కావాలో అంత తాగు సరేనా? అలా చేసిన తాగుతున్నావా? చూపండి నాకు, తాగి చూపండి. అబ్బా ఎంత హెల్దీ బిడ్డ, వెరీ గుడ్. చూసారా? ఒక్క కొబ్బరి బొండ వేసుకోమంటే మొత్తం నాకు కొబ్బరి బొండ బాటిల్ కావాలి. అంత సీన్ లేదా, తన బాటిల్లో తాగాలని చెప్పి దాన్ని రిక్వైర్మెంట్. ఇక్కడ దాకా చిన్నపిల్లలు తాగాలి, దాని తర్వాత నువ్వు షేర్ చేయాలి. చలో ఫైనల్ శ్వేత టర్న్ వచ్చేసింది రిజిస్ట్రేషన్ కోసం. మంచిది ఫోటో, ఆర్సీ కార్డ్లో మంచిగా ఉండాలి. చేపిస్తా. అలా చిన్న కెమెరా అనిపిస్తుంది, ఇది క్లిక్ చేస్తుంది. కానీ నీకు కూడా కావాలి బైక్ ఒకటి, చిన్న బైక్ ఇప్పి అలా నీకు కూడా ఆర్సీ ఉంటుంది. గివ్ యువర్ ఆటోగ్రాఫ్ ప్లీజ్. పోలీస్ అన్నాడు ఇప్పుడు షైన్ అయిపోయింది. ఏం చేయాలి? ఆయన పండు తీపియడం ఇక్కడ బండి తీసుకురావాలి ఇన్స్పెక్షన్కి. సో యాక్చువల్గా షోరూమ్లో కాదు, శ్వేత అడ్రస్ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో దానిలో ఒక చిన్న ఎర్రర్ ఉండే. అంటే ఒక అక్షరం మిస్ అయింది, ఒక లెటర్. దానివల్ల మళ్ళీ దానికి సపోర్టింగ్గా వేరే ప్రూఫ్ పెట్టాల్సి వచ్చింది. లేకుంటే రిజిస్ట్రేషన్ కాదని చెప్పి అన్నారు. దానికోసం అని చెప్పి మళ్ళీ కష్టపడి గూగుల్ ఫొటోస్కి ఆ ఫొటోస్ అన్ని తీసి ఇది ప్రింట్అవుట్ తీపిస్తాం. పదండి తీసుకొని సబ్మిట్ చేస్తే ఆల్మోస్ట్ అయిపోతుంది. నిజంగా మరి అంత చిన్న ఆధార్ కార్డు ఫిక్స్ చేయడానికి మనం మళ్ళీ ఒక ఏడాది తిరిగినా కూడా జమా. అసలు నీకేం పని క్యాండిడా? నడిపించేది అయినా రిజిస్ట్రేషన్ ఆపేసాను. నన్ను కూడా నడిపిమంటుండు కానీ తెలీదు ఎప్పుడు నడిపిస్తున్నావు. గీకేసిరు అయిపోయింది. అంటే నేను అక్కడ పేపర్ వేయడమే వీడ గీకేసిండు, అయిపోయింది. సో సక్సెస్ఫుల్లీ ఈరోజు మన సావిత్రి రిజిస్ట్రేషన్ అయిపోయింది. యాక్చువల్లీ నేను ఈరోజు చాలా భయపడిండే రిజిస్ట్రేషన్ గురించి. అండ్ చాలామంది నన్ను కమెంట్స్లో భయపెట్టించేసారు, అంటే ఇట్లా ఎక్స్ట్రా ఆక్సిలరీ లైట్స్ వేపిస్తే మీ బండి రిజిస్ట్రేషన్ కాదు అది అని చెప్పి. కానీ అవేం వాళ్ళు లిటరలీ వాళ్ళు అవేం చెక్ కూడా చేయలేరు అసలు. సో అంటే కలిసిపోయింది, లేకపోతే అలా కలిసిపోయింది అట్లున్నది. చాలా సక్సెస్ఫుల్లీ మన పని అయితే అయిపోయింది. మనం ఇక్కడ నుంచి బయలుదేరదాం. బండి నెంబర్ 2-3 రోజులు వచ్చేస్తుంది. సో బండి నెంబర్ చెప్పు. స్పెషాలిటీ బండి నెంబర్ ఏంటి? బండి నెంబర్ క్యాండీది డేట్ ఆఫ్ బర్త్. సో క్యాండీ ఎప్పుడైతే పుట్టిందో దానికి మ్యాచ్ అయ్యేలాగా బండి నెంబర్ తీసుకున్నా. అండ్ శ్వేత ఇప్పుడే చెప్తుంది ఈరోజు 19th అండ్ క్యాండీ పుట్టింది కూడా అదే సింక్లో ఉందన్నమాట. గుర్తుండేటట్టు మా బండి అగో పెద్దదాన్ని అయిపోయినావు క్యాండీ నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. వెళ్దామా? థ్యాంక్ యూ సో మచ్ క్యాండీ. వెళ్దామా? సరే పదండి. క్యాండీ తోటి ఇంత ప్లెజెంట్గా ప్రాసెస్ అయితే అని చెప్పి అనుకోలేదు నేను కదా. మనది ఇది ఉంది కదా, పీపీఎఫ్ ఉంది కదా, లైట్ ఇక్కడ పీల్ అయింది. సో దీనికి అంటే వాళ్ళు చెక్ చేసి ఇంకేమైనా చేస్తారేమో. సో ఈ లైట్ పీల్ అయిన పీపీఎఫ్ని ఫిక్స్ చేయడానికి తీసుకెళ్ళాలి మనం ఒకసారి. ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు శ్వేత అది గ్యాస్ బిల్ లేకపోయినంటే మాత్రం రిజిస్ట్రేషన్ అయ్యేది కాదు. ఎందుకంటే ఆ అడ్రస్ ప్రూఫ్లో మా అడ్రస్ తప్పు అంటే తప్పు కాదు, జస్ట్ ఒక లెటర్ మిస్సింగ్ ఉంది అంతే. అండ్ ఆయన పర్టికులర్గా చెక్ చేసి చూసినా ఇట్లా ఓపెన్ చేసి దానికి నీ ఆధార్ కార్డ్కి ఇంకా నువ్వు పెట్టిన దానికి మ్యాచ్ కాలేదు. దాని తర్వాత ఆయన వచ్చి చెప్పిండు గ్యాస్ బిల్ చూడండి అని చెప్పి, లేకుంటే సీదా రిజెక్ట్ చేస్తుండే. అండ్ ఇక్కడ నేను ఇంకో అతన్ని చూసిన,
6 years తర్వాత వచ్చి రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాడు బండి. 6 years తర్వాత. 6 years దాకా ఏం చేసినావు భయ్యా? రిజిస్ట్రేషన్ ఈజ్ అ వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్. మా అంటే మనం డేలో ఒక 2-3 hours టైం పడుతుంది అంతే. ఆ 2-3 hours మనం స్పెండ్ చేసి ముందు రిజిస్ట్రేషన్ చేయించేసుకోవాలి. అండ్ నేను ఇప్పుడు అంటే సూపర్ ఫ్యాన్సీ నెంబర్ తీసుకుందాం అనుకున్నా, 0450 తీసుకుందామని చెప్పి అనుకున్నా, కానీ ఆ నెంబర్ దాటిపోయింది. అండ్ మనం ఇప్పుడు సడన్గా ఎక్కడికైనా రైడ్కి వెళ్ళాలనుకోండి, నెంబర్ ప్లేట్ లేకపోతే మనం స్టేట్ దాటి వెళ్ళడం కష్టం. 1 month తర్వాత, 1 month లోపల అంటే తిరగవచ్చు, కానీ 1 month తర్వాత దాటడం కష్టం. సో దానికోసమే నేను ఇక రిజిస్ట్రేషన్ చేయించేసిన. రైట్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మొన్న మనం మన బైక్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మనకి ఇంకో 2 ఇంపార్టెంట్ పనులు ఉండే. పీపీఎఫ్ కరెక్షన్ నేను చేయించేసిన. సో ఇక్కడ పీపీఎఫ్ వచ్చేసిండే కొంచెం లైట్గా. సో నిన్న వాళ్ళు మళ్ళీ హీట్ చేసి దీన్ని ఫిక్స్ చేసారు. అండ్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది హీల్ కావడానికి కొంచెం టైం పడుతుంది, కొంచెం హీట్లో ఉంటే తొందరగా హీల్ అవుతుంది అని చెప్పి. మన బైక్ పైన ఇప్పుడు ఈరోజు ఏం పని ఉందంటే, మనం ఫస్ట్లీ నెంబర్ ప్లేట్ వేయాలి. నెంబర్ వచ్చేసింది, నెంబర్ ప్లేట్ కూడా వచ్చేసింది. అండ్ మనకి ఫస్ట్ పర్ఫార్మెన్స్ అప్డేట్ మన బైక్ పైన ఇది కనిపిస్తుంది కదా, వెయిట్ టు స్పీడ్ వాళ్ళది. ఇది ఎయిర్ ఫిల్టర్. సో బేసిక్గా మన హిమాలయన్లో ఎయిర్ ఫిల్టర్ ఏదైతే ఉంటుందో అది ప్రతి సర్వీస్లో చేంజ్ చేస్తూ ఉండాలి. కానీ ఒక్కసారి మనం ఈ ఎయిర్ ఫిల్టర్ వేస్తే 1 lakh kilometers దాకా దీన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది నానో ఫైబర్ మెటీరియల్తో తయారు చేసింది అనమాట. సో దీన్ని కూడా రిప్లేస్ చేయాలి. అండ్ మన బైక్లో యాంబియన్ సెన్సార్ ఫెయిల్యూర్ ఇష్యూ వస్తుంది. సో దాన్ని కూడా ఫిక్స్ చేయాలి. దానికోసం ఇప్పుడు నేను రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్తున్నా. వెళ్ళి ఆ 2 పనులు చేపిస్తే మన మోస్ట్లీ అంటే బండి పైన కావాల్సిన అప్గ్రేడ్స్ నెంబర్ అన్నీ అయిపోతే మనం పీస్ఫుల్గా మనం ఎక్కడికైనా రైడ్ కూడా చేయొచ్చు. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్ వీడు చాలా కూల్ గురు. సో రైట్ నో మనం ఎక్కడైతే బండి తీసుకున్నామో మదీనాగూడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అక్కడికి వచ్చినాం. ఫస్ట్లీ బండి నెంబర్ ప్లేట్ వేయాలి. ఆ నెంబర్ ప్లేట్ వేయించిన తర్వాత ఎయిర్ ఫిల్టర్ చూపించిన కదా, ఆ ఎయిర్ ఫిల్టర్ కూడా ఫిక్స్ చేయాలి. ఇక్కడ సోహేల్ అని ఉంటాడు, అతన్ని కలవాలి మనం. బండి అయితే ఫస్ట్ సైడ్కి పెడదాం. రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్కి బండి ఇవ్వాలంటే ఫస్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి మనం. కూల్ కదా, ఇదే మన ఎయిర్ ఫిల్టర్, వెయిట్ టు స్పీడ్ది పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ ఇది. అండ్ ఇది వేయడం వల్ల మోటార్ సైకిల్ స్ట్రైట్ అవే 1.6 bhp పెరుగుతుంది. అండ్ ఈ ఎయిర్ ఫిల్టర్ చూస్తారు కదా, ఇది నానో మైక్రో ఫైబర్తో తయారు చేసింది. అండ్ దీన్ని మనం ఆయిలింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ప్రతి సర్వీస్లో లైక్ 5000 kilometersకి జస్ట్ దీన్ని ఏదైతే ఫోర్స్ ఎయిర్ బ్లో ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఇన్స్టాల్ చేసి పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది నేను మీకు బండి నడిపించి చెప్తాను. అండ్ నాకైతే దీని మెటీరియల్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా మంచిగా అనిపిస్తుంది. బికాస్ హార్డ్ మెటల్ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో దీనిపైన. అండ్ లైక్ దీనివల్ల మనం చాలా డబ్బులు కూడా సేవ్ చేస్తాం. బికాస్ ప్రతి సర్వీస్కి మనం ప్రతి 5000 kilometersకి ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక ఇది ఉంటే, సో ఇది మన స్టాక్ ఎయిర్ ఫిల్టర్. లుక్ అట్ దిస్, మన రాయల్ ఎన్ఫీల్డ్ది స్టాక్ ఎయిర్ ఫిల్టర్. ఇప్పుడు మనం దీన్ని తీసేసి మన ఏదైతే వెయిట్ టు స్పీడ్ పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ ఉందో దీన్ని మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. మనం వచ్చిన పని సక్సెస్ఫుల్లీ అయిపోయింది. ఫస్ట్లీ మన బండికి ఏదైతే యాంబియన్ సెన్సార్ ఇష్యూ ఉండనో యాంబియన్ సెన్సార్ ఇష్యూ ఫిక్స్ చేసారు. సో యాంబియన్ సెన్సార్ ఫిక్స్ చేయడం వల్ల ఇక్కడ చూడండి టెంపరేచర్ చూపిస్తుంది 32 degrees అవుట్ సైడ్ ఎయిర్ టెంపరేచర్ అనమాట. అండ్ మన బైక్కి నెంబర్ ప్లేట్ వచ్చేసింది. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అ వెరీ వెరీ స్పెషల్ నెంబర్ అనమాట. ఇది క్యాండీకి రిలేటెడ్. క్యాండీ కోసం ఇలా నెంబర్ తీసుకోవాలని చెప్పి ఈ నెంబర్ నేను బుక్ చేసిన. ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసినాం బైక్లో. సో ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసిన తర్వాత బైక్లో పర్ఫార్మెన్స్ అనేది జస్ట్ 1.9. ఓహో ఎస్, పర్ఫార్మెన్స్ అయితే అప్డేట్ అయింది. అంటే పవర్ ఐ కెన్ ఫీల్, నాట్ టూ మచ్, కానీ పవర్ అయితే కొంచెం ఇన్స్టెంట్ లో అండ్ టార్క్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయింది. నెంబర్స్లో పెద్ద ఫరక్ పడదు. కానీ ఇప్పుడు మనం కాన్స్టెంట్గా బండి ఇంతసేపు నడిపించి కాన్స్టెంట్గా నేను పొద్దున్న నుంచి బండి నడిపిస్తున్నాను కాబట్టి బండిలో చిన్న చేంజ్ అయినా నాకు అర్థమైపోతుంది. సో నాకైతే ఇప్పుడైతే అర్థమవుతుంది ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయడం వల్ల కొంచెం బండిలో స్లైట్ పవర్ అనేది అయితే ఇంక్రీజ్ అయింది. నైస్. చలో ఇక మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంటికి వెళ్తున్నాం. అండ్ గైస్ అదనమాట ఈరోజు బ్లాగ్. చలో గైస్ ఇక్కడికి నేను బ్లాగ్ క్లోజ్ చేస్తాను. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో అంతా నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎయిర్ ఫిల్టర్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు హిమాలయన్కే కాదు వేరే బండికి కూడా మీరు ఎయిర్ ఫిల్టర్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్. అండ్ ఈ ఎయిర్ ఫిల్టర్లో మనం ఆయిల్ అలాంటిది కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దేనికైనా సరే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అంటే ఏ బండికైనా సరే 1 lakh kilometers దాకా పనిచేస్తుంది. జస్ట్ దాన్ని ప్రతి సర్వీస్లో తీసి క్లీన్ చేసుకోవాలంతే. సో దట్స్ ఇట్. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాబాయ్, జై హింద్.